Hi. On the occasion of Holi, let's decode the hex color code that we generally use in our color panel. ఇది క్యాన్వాస్ మొబైల్ యాప్. ఇందులో మనం కలర్ సెక్షన్‌కి వెళ్ళాము అనంటే కలర్ ప్యానెల్ ఓపెన్ అవుతుంది. ఇందులో మనం డిఫరెంట్ కలర్స్ అన్నిటిని మనం సెలెక్ట్ చేసుకుంటూ ఉండొచ్చు. కింద మీరు గమనించినట్లయితే ఒక కోడ్ మారిపోతూ ఉంది. అదే హెక్స్ కోడ్ అన్నమాట. ఇందులో మొత్తం 6 డిజిట్స్ ఉంటాయి. ఈ 6 డిజిట్స్‌లో ఉండే వేరియేషన్స్ వల్లనే మనకి కలర్స్‌లో కాంబినేషన్స్ అనేవి అపియర్ అవుతూ ఉంటాయి. ఈ ఎంటైర్ కోడ్ రెడ్, గ్రీన్, బ్లూ ఆర్‌జీబీని రిప్రజెంట్ చేస్తూ ఉంటుంది. ఇందులో ఫస్ట్ 2 లెటర్స్ రెడ్ యొక్క ఇంటెన్సిటీని, సెకండ్ 2 లెటర్స్ గ్రీన్ యొక్క ఇంటెన్సిటీని, ఆ తర్వాత 2 లెటర్స్ బ్లూ యొక్క ఇంటెన్సిటీని రిప్రజెంట్ చేస్తూ ఉంటుంది. సో, ఈ విధంగా మనకి రెడ్, బ్లూ, గ్రీన్ కాంబినేషన్స్‌తో మనకి కలర్ అనేది అపియర్ అవుతది. హెక్స్ కోడ్ అంటే హెక్సాడెసిమల్ నంబర్ సిస్టమ్. అంటే దీని యొక్క బేస్ 16 ఉంటుంది. అంటే 16 డిజిట్స్ ఉంటాయి. 0-9 అండ్ ఏ-ఎఫ్ టోటల్ 16 డిజిట్స్. వీటిని డెసిమల్ సిస్టమ్‌లో చూసినట్లయితే 0-9 నార్మల్ డెసిమల్ సిస్టమ్‌లో లాగానే 0-9 ఉంటుంది. ఏ-ఎఫ్‌కి మనం 10-15 నంబరింగ్ ఇస్తామనమాట. సో, ఇక్కడ డెసిమల్ సిస్టమ్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే యాస్ ఎ హ్యూమన్స్‌గా మనం సాఫ్ట్‌వేర్‌కి హెక్స్ కోడ్‌లో ఇన్‌పుట్ ఇస్తాము. బట్ వితిన్ ద సాఫ్ట్‌వేర్ ఇట్ డీల్స్ విత్ డెసిమల్ సిస్టమ్. ఫర్ ఎగ్జాంపుల్ ఏ3 అనే హెక్స్ కోడ్‌ని డెసిమల్ సిస్టమ్‌లోకి మార్చాలి అనంటే సో, ఏ అంటే మన డెసిమల్ సిస్టమ్‌లో నంబర్ 10. 10 ఇంటూ 16 ప్లస్ 3 ఇంటూ 1 దట్ గివ్స్ 163. సో, హెక్సా సిస్టమ్‌లో ఏ3 అనేది డెసిమల్ సిస్టమ్‌లో 163తో సమానం. డెసిమల్ సిస్టమ్‌లో కలర్ ఇంటెన్సిటీ అనేది 0 నుంచి 255 మధ్యలో ఉంటుంది. 255 గివ్స్ యూ ద ప్యూరెస్ట్ ఫార్మ్ ఆఫ్ ద కలర్ వేర్ 0 ఈస్ ది బ్లాక్ కలర్. ఆ లెక్కన 163 అనేది దాని యొక్క ప్యూర్ ఫార్మ్‌కి దగ్గరలో ఉన్నట్లు. ఇప్పుడు మనం స్టాండర్డ్ హెక్స్ కలర్ కోడ్స్‌ని చూద్దాం. బ్లాక్ ఈ కోడ్‌లో అన్ని జీరోస్ ఉంటాయి. బికాస్ ఇట్ రిప్రజెంట్స్ ది ఆబ్సెన్స్ ఆఫ్ ఆల్ కలర్స్. వేరాజ్ వైట్‌లో అన్ని ఎఫ్స్ ఉంటాయి. ఇట్ రిప్రజెంట్స్ ఫుల్ ఇంటెన్సిటీ ఆఫ్ ఆల్ కలర్స్. ఎలాగైతే కలర్ యొక్క ఇంటెన్సిటీ డెసిమల్ సిస్టమ్‌లో 0-255 వేరీ అవుతదో, హెక్సా సిస్టమ్‌లో 0-ఎఫ్ వేరీ అవుతూ ఉంటుంది. ఎఫ్ బీయింగ్ ది స్ట్రాంగెస్ట్ కలర్ వేర్ 0 ఈస్ ది డార్క్ బ్లాక్ కలర్. మన హెక్స్ కోడ్ రిప్రజెంట్స్ ఆర్‌జీబీ. సో, రెడ్ కలర్ కావాలి అనంటే ఫస్ట్ 2 డిజిట్స్ మనం ఎఫ్‌తో స్టార్ట్ అవుతుంది. మిగతావన్నీ జీరోస్ ఉంటాయి. బికాస్ గ్రీన్ అండ్ బ్లూని మనం 0 చేయాలి. రెడ్‌ని స్ట్రాంగ్‌గా పెట్టాలి. ప్యూరెస్ట్ ఫార్మ్‌లో పెట్టాలి. సో, ఆర్ కోడ్ ఇది. సో, ఆర్ కోడ్స్ రిప్రజెంట్స్ ఎఫ్ఎఫ్ 0000. సిమిలర్‌గా గ్రీన్ అండ్ బ్లూ కండిషన్స్‌లో వాటి యొక్క ప్లేసెస్‌లో మనం ఫుల్ ఇంటెన్సిటీ పెట్టేసి రిమైనింగ్ ప్లేసెస్‌లో మనం 0 ఇంటెన్సిటీ పెట్టేస్తాం. వి నో దట్ యెల్లో ఈస్ ఎ మిక్స్ ఆఫ్ రెడ్ అండ్ గ్రీన్. సో, మనకి ప్యూరెస్ట్ ఫార్మ్ ఆఫ్ యెల్లో కావాలి అనుకున్నప్పుడు రెడ్ అండ్ గ్రీన్‌ని ఫుల్ ఇంటెన్సిటీ పెట్టేసి బ్లూని 0లో పెట్టేస్తామనమాట. సిమిలర్‌లీ ఈస్ ద కేస్ విత్ సియాన్ అండ్ మెజెంటా. వెన్ కమింగ్ టు గ్రే ఇట్స్ ఎ మిక్స్ ఆఫ్ ఈక్వల్ ఇంటెన్సిటీ ఆఫ్ ఆల్ కలర్స్. నౌ వి విల్ జస్ట్ చెక్ ఎ రాండమ్ కలర్ కోడ్. ఈ కోడ్‌లో ఉన్న డిజిట్స్ అన్నీ 0కి, ఎఫ్‌కి మధ్యలో ఉన్నాయి. సో, అందుకనే మనకొచ్చిన కలర్ మరీ లైట్ కాదు, మరీ డార్క్ కాదు. మిడిల్‌లో ఉంది. మనకి లైట్ కలర్స్ కావాలి అనంటే మన కోడ్‌లో ఉన్న డిజిట్స్ ఆల్ఫాబెట్స్‌కి దగ్గరగా ఉండాలి. అలాగే మనకి డార్క్ కలర్స్ కావాలి అనంటే మన కోడ్‌లో ఉన్న డిజిట్స్ ఇనీషియల్ నంబర్స్‌కి దగ్గరగా ఉండాలి. సిమిలర్‌గా ఇక్కడ కూడా మనం టాప్ బ్లాక్ చూసినట్లుగా అయితే ఆర్‌జీబీ ఉన్న ఈచ్ కలర్ సెక్షన్‌లో ఇనీషియల్ డిజిట్స్ ఆల్ఫాబెట్స్‌తో స్టార్ట్ అయింది. హెన్స్ మనకి లైట్ కలర్ వచ్చింది. అదే బాటమ్ బ్లాక్‌లో ఈచ్ కలర్ సెక్షన్ ఆఫ్ ఆర్‌జీబీ స్టార్టెడ్ విత్ నంబర్స్ దట్ టూ వెరీ నియరర్ టు ది ఇనీషియల్ నంబర్స్. హెన్స్ మనకి బోల్డ్ కలర్ అనేది రిప్రజెంట్ అయ్యింది. వేరాస్ మిడిల్ బ్లాక్ యొక్క స్టార్టింగ్ డిజిట్స్ 2 ఎక్స్‌ట్రీమ్స్‌కి మిడిల్‌లో ఉండడం వలన మనకి నార్మల్ కలర్ అనేది అపియర్ అయింది. ఇట్ ఈస్ నెయిదర్ లైట్ నార్ డార్క్. సో, ఈ విధంగా మనం హెక్స్ కోడ్‌ని డీకోడ్ చేస్తూ ఉంటాము. సో, నెక్స్ట్ టైమ్ మీరు హెక్స్ కోడ్‌ని చూసినప్పుడు ఇప్పుడు తెలుసుకున్న విషయాల్ని గమనిస్తారని భావిస్తున్నాను. వన్స్ అగైన్ హ్యాపీ హోలీ. For more such insights, please subscribe and follow Insights with Veda on YouTube and Instagram.